సో హాయ్ స్టూడెంట్స్. సో ఇవాళ మార్నింగ్ 10 గంటలకు సీఎం స్పీచ్ అందరు చూసే ఉంటారు. సో టోటల్ వేకెన్సీస్ నాకు తెలిసి ఇమేజ్ మీకు అంత క్లియర్గా కనిపించడం లేదనుకుంటున్నాను. సో ఆల్రెడీ లేట్ నైట్ అరౌండ్ 9:20 అనుకుంటాను టైం ఇప్పుడు. సో మీకు వచ్చేసరికి 9:10. సో మీకు వచ్చేసరికి 10 అవ్వచ్చేమో టైము. బట్ ఈ టైంలో కూడా వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, సో లేట్ నైట్ అయినా కూడా కాల్స్ వస్తూ ఉంటాయి ఈరోజు. సో అవి అవాయిడ్ చేయడం కోసం ముందే ఒక ఇంటిమేషన్ చేసేద్దాం, రేపు మార్నింగ్ బదులు ఇవాళ నైటే చేసేద్దాం లేని ఇప్పుడే చేసేస్తున్నాను అనమాట వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, రేపు మార్నింగ్ లైవ్, రేపు ఈవినింగ్ 5 o'clock నేను లైవ్లో వస్తాను. సో మీకు ఏమైనా కెరీర్ రిలేటెడ్ కావచ్చు, లేదా బీజీ అకాడమీ కోర్స్ రిలేటెడ్ కావచ్చు, ఏ డౌట్స్ ఉన్నా సరే నేను రేపు డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో మీరు పర్టికులర్గా ఈ టైంలో కాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో రేపు ఈవినింగ్ 5 PM లైవ్లో వస్తాను. ఎవరైనా డౌట్స్ నేను లైవ్లో అడ్రస్ చేయలేకపోతే కామెంట్స్లో పెట్టండి తర్వాత లైవ్కి. సో ఓవరాల్ కలిపి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. సో నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు, అండ్ ఈ నోటిఫికేషన్ వస్తుందని మీరు 100% నమ్ముతున్నారా అంటే, 100% నమ్ముతున్నారని అయితే నేను చెప్పలేను, కానీ మనకి ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు యాక్చువల్గా. సో ఇన్ని రోజులు వెయిట్ చేస్తే ఒక పాజిటివ్ న్యూస్ రావడం అనేది ఒక పెద్ద విషయం. సో మరి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మనకు తెలియదు, కానీ బట్ ఖచ్చితంగా అన్నీ ఒకేసారి రావు అనేది ఈరోజు క్లియర్గా స్పీచ్లోనే చెప్పారు కాబట్టి సీఎం గారు. ఓవరాల్ దీని గురించి బ్రీఫ్గా మాట్లాడతాను ఈరోజు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ చేస్తాను. సో కొంచెం లేట్ నైట్ అయిపోయింది కాబట్టి నేను కూడా పెద్దగా అనలైజ్ చేయలేదు. సో ఓవరాల్ ప్రీవియస్లో నేను ఇది టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను ఈ ఇమేజ్. సో పాత క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి వేకెన్సీ లిస్ట్ ఓన్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ సెగ్రిగేషన్ చేశాను. సో ఇందులో మనకు డిపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఇందులో కనపడని డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా స్టూడెంట్స్ చాలామంది అడిగారు. ఓకే, సో ఈరోజు స్పీచ్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, కార్పొరేషన్స్ని ప్రస్తుతానికి ఇంక్లూడ్ చేయలేదు ఇందులో. ఎందుకంటే కొన్ని కార్పొరేషన్ని డిస్కంటిన్యూ చేస్తూ కొత్త కార్పొరేషన్స్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉన్నాయి. సో ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి నోటిఫికేషన్ తర్వాత వస్తుంది. సో అవి కూడా ఒక 10,000 పైనే వేకెన్సీలు ఉండొచ్చు అనే మాట కూడా చెప్పారు. సో అందుకే మనకు HNSS కానీ GHMC కానీ సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కూడా రాలేదు. డిప్యూటీ సర్వే 210 పోస్టులు కూడా మిస్ అయ్యాయి. సో ఇది మనకు మిస్ అయిన ఒక పెద్ద వేకెన్సీలు అని చెప్పాలి, రైట్? తర్వాత అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మరి ఇవన్నీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రిలేటెడే పెరిగాయి అని మనం అనుకోవచ్చు అంటే ఆబ్వియస్లీ అనుకోలేము. ఎందుకంటే వర్క్ ఇన్స్పెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ INCAT తీసుకోండి, 184,721. ఓకే, సో 200 అనుకుందాం. సో దగ్గర 1000 పోస్టులు అనుకుందాం. ఇక్కడ చూస్తే 2,692. ఇంత అఫ్కోర్స్ ట్రాన్స్ఫర్స్ జరిగాయి, కొత్త వేకెన్సీలను ఐడెంటిఫై చేశారు. బట్ స్టిల్ ఇప్పటికీ ఇంత ఇంక్రీజ్ అంటే కొంచెం ఇన్ఫ్యాక్ట్ అంత రావాలని నేను కూడా ఆశిస్తున్నా. కానీ మనకు 8 months బ్యాక్ ఐ థింక్ 870 వర్క్ ఇన్స్పెక్టర్లు రాబోతున్నాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అని న్యూస్ పేపర్లో వచ్చింది. మీ అందరూ గుర్తుందో లేదో. బహుశా ఆ వర్క్ ఇన్స్పెక్టర్లు కూడా మేబీ ఒక 1000 దాకా ఇందులో ఉండొచ్చేమో అనే ఒక ఛాన్స్. అంటే తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అని ముందే చెప్తున్నాను. తర్వాత ఇది వేరే డిపార్ట్మెంట్తో కలిపి ఉంటుందా లేదా సపరేట్ బోర్డు ఉంటుందా అనే కన్ఫర్మేషన్ అయితే నాకు ఇంకా లేదు. సో అది కూడా చాలామంది స్టూడెంట్స్ అడిగారు. సో దానికి సంబంధించి కూడా అది విషయం. సో జస్ట్ ఈరోజు ఇచ్చిన డిపార్ట్మెంట్స్ వైజ్ జస్ట్ ఒకసారి అట్లా బ్రీఫ్గా చూద్దాము. రేపు లైవ్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ హోంశాఖలో AWలు ఉంటాయా అంటే, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా ఒకటి ఉండాలనుకుంటాను. సో మేబీ అందులో ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, అంతే, అదొకటే ఛాన్స్. సెకండరీ ఎడ్యుకేషను, హెల్త్, హయ్యర్ ఎడ్యుకేషను, తర్వాత PL. సో PLకి సంబంధించి టోటల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అన్నారు కాబట్టి మరి PL వేకెన్సీలు ఉన్నట్టా లేనట్టా అనేది తెలీదు. సో లేకపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ PL ఉంటే మాత్రం డెఫినెట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ PLకి ఇవ్వండి. చాలా మంచి జాబు, ప్రెషర్ లేనటువంటి జాబు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, హయ్యర్ అఫీషియల్స్తో ఎటువంటి ప్రెషర్ లేని డిపార్ట్మెంటు. సో త్వరలోనే PL క్యాజువల్ ఇంటర్వ్యూ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చర్ కాలేజ్లో కూడా కొంతమందిని కాంటాక్ట్ అయ్యాను. సో పర్సనల్గా వెళ్ళి కూడా అడిగి మ్యాక్సిమం PL క్యాజువల్ టాక్ కూడా చేస్తాను తెలంగాణలోది. ఓకేనా? సో తర్వాత
ఎక్కడ దాకా వచ్చాం? బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్, ఇరిగేషన్ అండ్ కమెంట్. సో దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో పెరిగిన వేకెన్సీలు అన్నీ అక్కడితో పోల్చుకుంటే ఏఏడబ్ల్యూనైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. వర్స్ట్ కేసులో అట్లీస్ట్ అవి అక్కడ ఉన్నవైనా ఉన్నాయి అనుకోవచ్చు మనం. ఓకే, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్. సో ట్రైబల్ వెల్ఫేర్లో కూడా చాలా రకరకాల వేకెన్సీలు ఉన్నాయి. సో లాస్ట్ టైం క్యాబినెట్ మీటింగ్లో ఉన్న పీడిఎఫ్ ఉంది చూసారా? సో అందులో మీకు డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీలు ఉన్న పోస్టుల వివరాలు ఉన్నాయి. సో దాన్ని చూస్తే కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, యాక్చువల్గా అందుకు ఉపయోగపడుతుంది. సో అది టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, ఇది కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. సో జస్ట్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో అప్పట్లో మనకు ఉన్నది 3, 10, ఇప్పుడు వచ్చేసి 2000 చిల్లర ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇందులో ఇంజనీరింగ్ రిలేటెడ్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ట్రైబల్ వెల్ఫేర్లో అంత ఎక్కువ రిక్రూట్మెంట్ అయితే ప్రస్తుతం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, తర్వాత ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే లాస్ట్ టైం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అయితే ఒక 11 ఉన్నాయి, రైట్? సో బహుశా ఉంటే అవి ఉండొచ్చు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఇది కాకుండా ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే మనకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, బీట్ ఆఫీసర్ ఇలాంటివి కూడా మనకి ఎలిజిబిలిటీ ఉన్నాయి, రాసుకునే వాళ్ళు రాసుకుంటారు. సో అప్పుడు మిస్ అయిన అతిపెద్ద నోటిఫికేషన్ మనకు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్. అన్ఫార్చునేట్లీ ఇది అంత మంచి డిపార్ట్మెంట్ కాదు, బట్ ఎక్కువ వేకెన్సీలు ఇందులోనే ఉన్నాయి చాలా వరకు. ఐఎన్ క్యాట్ తర్వాత మనకి ఎక్కువ వేకెన్సీలు వచ్చేది ఇక్కడే. సో ఇందులో 38 + 195, ఇక్కడ చూస్తే 1455. సో ఇన్ని ఏఈఏడబ్ల్యూలు ఉంటాయా అంటే ఆబ్వియస్లీ అదర్ వేకెన్సీలు కూడా చాలా ఉంటాయి. సో అందులో ఏఈఏడబ్ల్యూలు అన్నీ అనుకోవద్దండి. సో పీడిఎఫ్ ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి, రకరకాల పోస్టులు ఏమున్నాయి దీనికి సంబంధించి అని. సో మరి ఇంత లెవెల్లో ఇంక్రీజ్ అవుతాయి అనుకోండి. సో చాలామంది ఈ నెంబర్లన్నీ కలుపుకొని సివిల్ ఇంజనీరింగ్ 4000, 5000 వస్తాయా సార్ అని అంటున్నారు. కానీ సో ఇందులో ఒకటి ఇంజనీరింగ్ రిలేటెడే కాదు, ఇంజనీరింగ్లో మళ్ళీ సివిల్ ఇంజనీరింగే కాదు, అదర్ డిపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. సో జస్ట్ కంపారిజన్ అండి. ఇప్పుడు అప్పటి వేకెన్సీలతో పోల్చుకుంటే ఇప్పుడు వేకెన్సీలు డబుల్ అయ్యాయి, రైట్? సో అవన్నీ ఇంజనీరింగ్వే కావు కదా, రైట్? ఎక్కువ ఛాన్స్ చిన్న పోస్టులు డబుల్ అవ్వడానికే ఉంటాయి, చిన్న పోస్టులు ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఏఈఏడబ్ల్యూల కంటే, రైట్? సో ఇవి డబుల్ అయినా కూడా మీకు ఏఈడబ్ల్యూలు డబుల్ అవుతాయని అయితే మాత్రం అనుకోవద్దు. సో డెఫినెట్గా పెరుగుతాయి, కానీ మరీ డబుల్ అవుతాయని అయితే నేనైతే అనుకోవడం లేదు. సో జస్ట్ మీకు ఒక ఐడియా, ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే, మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, సో అది. సో ఇందులో కూడా మనకు ప్రీవియస్లో ఏవైతే ఉన్నాయో వాటికంటే కొంచెం ఎక్కువ వస్తాయన్నట్టు ఎక్స్పెక్ట్ చేయండి అంటిల్ నోటిఫికేషన్ వచ్చే వరకు. మరీ మనం అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా మంచిది కాదని నా ఫీలింగ్. ఓకేనా? సో ఉమెన్ అండ్ చైల్డ్, మున్సిపల్, అగ్రికల్చర్, రోడ్స్ అండ్ డిపార్ట్మెంట్. సో పిఎల్ తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ డిపార్ట్మెంట్ సో ఇందులో కూడా 563. అక్కడ చూస్తే R&B 45, 140, 12 అంటే దగ్గర 200. ఇక్కడ చూస్తే 563. సో మోర్ దాన్ డబుల్ అయ్యాయి. మరి ఇందులో ఏఈఏడబ్ల్యూలు కాకుండా వేరే రకమైన పోస్టులు ఏమైనా ఉన్నాయా అంటే తెలీదు. సో ఉండడానికి ఛాన్స్ ఉంది, ఏఈఏడబ్ల్యూలు ఇంక్రీజ్ అవ్వడానికి అయితే చాలా ఛాన్స్ ఉంది. సో అండ్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనకు పంచాయతీరాజ్లో వేకెన్సీలు పెరగడం కంటే R&Bలో పెరగడం చాలా బెటర్ చెప్పాలంటే, ఎందుకంటే మంచి డిపార్ట్మెంట్. సో ఇందులో చేరిన చాలామంది మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అనే వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, RSS కానీ పంచాయతీరాజ్ కానీ రెండిట్లోనూ. ఓకేనా? సో RSS కూడా ఇందులోనే ఉంటుందండి, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది కదా, సో ఇందులోనే RSS పోస్టులు కూడా ఉంటాయి మనకి. ఓకేనా? యానిమల్ హస్బెండరీ, ఇండస్ట్రీస్, యూత్ ప్లానింగ్ అంటే ఇది టౌన్ ప్లానింగ్ కాదండి. సో టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ మాట్లాడానో లేదో గుర్తులేదు. సో ప్రస్తుతానికి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా తీసేసి దాన్ని ఆ ఎంప్లాయీస్ని GHMCలో మర్జ్ చేసే ఒక ఆలోచన కూడా ఉంది. సో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందా ఉండదా ఫ్యూచర్లో అనేది ఇంకా కన్ఫర్మేషన్ తెలీదు. సో బహుశా అందుకే మనకు టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ ఇందులో మెన్షన్ చేయలేదేమో అనుకుంటున్నా, కన్ఫామ్గా తెలియదు దానికి సంబంధించి. కార్పొరేషన్స్ కూడా GHMC కానీ HNSS కానీ ఇలాంటి కార్పొరేషన్స్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. సో టౌన్ ప్లానింగ్ గురించి కూడా చాలామంది అడిగారు కాబట్టి స్పెషల్గా చెప్తున్నా. ఇక్కడ డిపార్ట్మెంట్ పేర్లు మీకు క్లియర్గా కనపడుతున్నాయి. ఓకేనా? ఫుడ్ అండ్ సప్లైస్, లెజిస్లేచర్, ఎనర్జీ. ఓకేనా? సో ఓవరాల్ ఇందులో ఇంకా చిన్నవి ఉన్నాయి మనకు. HMDAలో AW15. సో అది కూడా ఒక కార్పొరేషన్ లాంటిదే కాబట్టి సో అవి కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేయలేదు అనుకుందాం. సో ఓవరాల్గా ప్రీవియస్ దానికి ఇప్పటికీ మనం కంపేర్ చేసుకుంటే ఒకటి కార్పొరేషన్ రిలేటెడ్ తర్వాత రిక్రూట్ చేస్తామన్నారు కాబట్టి ఇంకా ఇది ముందైతే ఇది రానియండి సార్ తర్వాత చూద్దామంటారా? ఓకే, నేను అదే అంటాను. కానీ జస్ట్
మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కార్పొరేషన్స్ ఇంక్లూడ్ కాలేదు. ఒకవేళ ఫ్యూచర్లో వస్తే కార్పొరేషన్స్కి సపరేట్గా వస్తే ఛాన్స్ ఉంది ఇప్పుడున్న వేకెన్సీలు ఫిల్ చేసినా కూడా. ఎందుకంటే పర్టికులర్గా కార్పొరేషన్స్ ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నాయి. హైదరాబాద్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి కాబట్టి రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. పర్టికులర్గా హెచ్ఎన్డబ్ల్యూఎస్ రిలేటెడ్ అయితే నాకు అథెంటిక్ సోర్స్ చాలా వస్తూ ఉంటుంది కాబట్టి దీని గురించి కొత్త ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి అన్నీ నాకు క్లియర్గా తెలుసు. సో హెచ్ఎన్డబ్ల్యూఎస్ మాత్రం ఫ్యూచర్లో ఇంకా నేను ఛాన్స్ ఉందనే నమ్ముతున్నా ఇప్పటికీ, రైట్. సో వస్తుందో లేదో నేనైతే గ్యారంటీగా చెప్పలేను, కానీ ప్రస్తుతం శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ కానీ కొత్త కొత్త ఎస్టీపీలు కానీ ప్రస్తుతం ఉన్న స్టాఫ్ ఇప్పటికీ కూడా సరిపోరు యాక్చువల్గా. ఎందుకంటే ప్రీవియస్గా ఫిల్ చేసింది కొత్త రిక్రూట్మెంట్ కాదు, బ్యాక్లాగ్ వేకెన్సీలు అవి, రైట్. సో ఇది ఫ్రెష్ రిక్రూట్మెంట్. అందుకే అప్పుడు ఓసీకి చాలా తక్కువ పోస్టులు ఉండే, ఎందుకంటే మిగిలిపోయిన పోస్టులు కాబట్టి అప్పుడు ఫిల్ అవ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్ బల్క్ రిక్రూట్మెంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కట్ ఆఫ్ తగ్గుతుంది. ఇప్పుడు ఓవరాల్ ఒకటే ఎగ్జామ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్కి తీసుకున్నారనుకోండి ప్రిఫరెన్స్ తీసుకోవచ్చు, కానీ ఈ కార్పొరేషన్స్ ఉంటాయి కదా వీటికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ. సో అప్పుడు నా వైఫ్కి వచ్చేసి ఫస్ట్ ఏఈ వచ్చింది, ఏడబ్ల్యూ వచ్చింది. సో తను ఏఈ ఆఫ్ చేసుకోకుండా ఏడబ్ల్యూకి వెళ్ళిపోయింది, ఏదో ఒకటే తీసుకోవాలి కాబట్టి. ఏడబ్ల్యూలో కూడా పర్టికులర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ గజ్వేల్లోనే ఎక్కడో వచ్చింది. అప్పటికి హెచ్ఎన్డబ్ల్యూఎస్ రిజల్ట్ రాలా, తను అక్కడ జాయిన్ అయిపోయింది. జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు హెచ్ఎన్డబ్ల్యూఎస్కి వచ్చింది. అక్కడ ఒక ఖాళీ మిగిలిపోయింది కదా, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీస్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు అది అలా ఉండిపోతుంది అనమాట. అలా కాకుండా అదే ఒకేసారి హెచ్ఎన్డబ్ల్యూఎస్ రిజల్ట్ ఇచ్చేసి ఉంటే తను అసలు అటు వెళ్ళేదే కాదు, ఇంకొకరు ఎవరో జాయిన్ అయిపోయేవాళ్ళు అక్కడ, రైట్. బట్ ఎందుకంటే అది కార్పొరేషన్ కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా వేరే ఛాన్స్ లేదు అప్పుడు. సో కార్పొరేషన్ రిలేటెడ్ ఒకేసారి కాకుండా సపరేట్ రావడమే యాక్చువల్గా అడ్వాంటేజ్. బట్ ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒకేసారి ఎగ్జామ్ పెడితే మాత్రం చాలా అడ్వాంటేజ్. కట్ ఆఫ్స్ మాత్రం చాలా తగ్గిపోతాయి దానివల్ల. చాలామంది ఇంటర్వ్యూ దాకా వెళ్ళాము, 10 మార్కుల్లో పోయింది, 2 మార్కుల్లో పోయింది అంటూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ వెళ్ళిపోతారు అనమాట. అది ఈ బల్క్ రిక్రూట్మెంట్లో ఉన్న ఒక బ్యూటీ అనమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ ఇక్కడ టౌన్ ప్లానింగ్. సో టౌన్ ప్లానింగ్ని జిహెచ్ఎంసీలో మర్జ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదండి. సో ఈ ప్లానింగ్ సమ్ ఎకానమీ రిలేటెడ్ ఏదో ఉంది. సో ఇది కూడా మనకు ప్రీవియస్ క్యాబినెట్ పీడిఎఫ్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని మెన్షన్ చేశారు. సో అందులో ఎకనామిస్ట్ ఏదో స్టాటిస్టిక్స్ ఏవో రిలేటెడ్ పోస్టులు ఉన్నాయి. సో మోస్ట్లీ ఇది మన డిపార్ట్మెంట్ అయితే కాదు. సో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినవి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రిలేటివ్లీ తక్కువే ఉన్నాయి, కానీ ఇవి కూడా మంచి డిపార్ట్మెంటే. తర్వాత ఐఎన్ క్యాడ్. సో ఫస్ట్ వచ్చేసి ఐఎన్ క్యాడ్, ఓకేనా. పొరపాటున పిఎల్ వస్తే మాత్రం ఫస్ట్ పిఎల్ఏ, ఓకేనా. సో నెక్స్ట్ ఆర్ఎండ్బి, ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. అంతే కదండి, ఇంకేమైనా ఉన్నాయా మంచి డిపార్ట్మెంట్స్ మనకి? ఓకే. సో తర్వాత పంచాయతీరాజు, ట్రైబల్ వెల్ఫేర్. సో ఉన్న వేకెన్సీలు ఇవేనా అంటే చెప్తున్నాను కదండి, కార్పొరేషన్స్ ఇంక్లూడ్ చేయలేదు. సో అందులో కూడా మనకు చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మరి ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చా, ఎంతవరకు ఛాన్స్ ఉందని చాలామంది అడిగారు. సో ఏపీ వాళ్ళకి సంబంధించి నేను చెప్పేది ఏంటి అంటే అన్ని డిపార్ట్మెంట్లకి కామన్ ఎగ్జామ్ పెట్టారంటే కట్ ఆఫ్స్ తగ్గుతాయి. ఖచ్చితంగా ఏపీ వాళ్ళకి చాలా ఛాన్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. 5% అయినా కూడా బల్క్ రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏపీలో ఏఈ నోటిఫికేషన్తో సమానం అయిపోతుంది. ఒక 5% ఆఫ్ 2000 అంటే 100 పోస్టులు, రైట్. సో ఇంత బల్క్ రిక్రూట్మెంట్ ఉన్న అంటే అన్ని ఒకేసారి పెట్టారనుకోండి అన్ని డిపార్ట్మెంట్లు, ఏపీ వాళ్ళకి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. ఇలా కాకుండా డిపార్ట్మెంట్ వైజ్ పెట్టుకుంటూ వచ్చారనుకోండి, ఏదైనా క్యాలెండర్ లాంటిది ఇచ్చి, అప్పుడు డెఫినెట్లీ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. మరి ఫ్యూచర్ స్టెప్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకైతే ఐడియా లేదు. ఓకే. సో మనకు ముఖ్యంగా ఇంకా ఛాన్స్ ఉంది రావడానికి అని మనం ఎక్స్పెక్ట్ చేయగలిగినవి ఏంటి అంటే ఒకటి డిప్యూటీ సర్వేయర్, అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాను, రైట్. సో హెచ్ఎన్డబ్ల్యూఎస్ ఈ జిహెచ్ఎంసీ రిలేటెడ్ ఏమన్నా వస్తే రావచ్చు. సో ఫ్యూచర్ అంటే ప్రస్తుతం 4th ఇయర్ చదువుతున్న వాళ్ళు ఉంటారు కదా, సో ఎవరైనా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఇంకా దీని తర్వాత పోస్టులు ఉండవా అంటే ఇక మేబీ వస్తే ఇవి కార్పొరేషన్ రిలేటెడ్ ఏమైనా రావచ్చేమో. సో కరెంట్ 4th ఇయర్ చదువుతున్న వాళ్ళు నోటిఫికేషన్ టైంకి మీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతేనే మీరు ఎలిజిబుల్ ఉంటారు, లేదంటే మీకు ఫ్యూచర్ నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా. సో ఓవరాల్ అదండి. సో ఇంకా ఈ వీడియోలో ఏదైనా కంటెంట్ మిస్ అయినా ఫ్యూచర్ వీడియోస్లో కవర్ చేసేస్తాను. సో కొంచెం హరీబరీగా చేసేస్తున్నాను ఈ వీడియో. సో ఏదైనా కంటెంట్ మిస్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా. సో ఇంకా రేపు
ఈవినింగ్ 5కి లైవ్లో కలుద్దాం. ఓకేనా? బాయ్.